హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం. లైక్ పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్డ్, రావ్ బహదూర్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. నెంబర్ 1 వంద దేవుళ్ళు మూవీ. సో విజయ్ ఆంటోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. మనకు జూన్ 19th అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో దాదాపుగా అయితే మన మంత్ అవ్వడానికి అయితే వస్తుంది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో ఈ వంద దేవుళ్ళు మూవీ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ జూలై 17వ తారీఖు నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇది ఒక మన తెలుగు మూవీ. సో మన తెలుగు మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల మూవీని వచ్చి జూలై 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే, అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, సో మనకి ఈ మూవీ కన్ఫామ్గా అయితే మనకు జూలై 17వ తారీఖున అయితే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3 సంగీతం మూవీ. సో ఈ మూవీని వచ్చి డైరెక్ట్ చేసింది అయితే సంగీతం శ్రీనివాస్ గారు, అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది నాగేశ్వన్ గారు. సో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా అయితే మనకు దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మనకు ప్రభాస్ అన్న కూడా మూవీ అయితే నచ్చడమే జరిగింది. సో ప్రభాస్ అన్న మూవీ నచ్చితే తప్పకుండా మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కూడా మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో చాలా మంది అయితే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకి మూవీ వచ్చి జూలై 10వ తారీఖు నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది కన్ఫామ్గా. నెంబర్ 4 సెకండ్ లవ్ మూవీ. సో ఇది ఒక వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకొస్తున్నారు. సో మనకు జియో హాట్‌స్టార్‌లో ఎప్పటి నుంచి వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందంటే, మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో చాలా బాగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సో మనకు జూలై 13వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో డైరెక్ట్గా మన తెలుగు, హిందీ మల్టీపల్ లాంగ్వేజ్లో అయితే మనకు వెబ్ సిరీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5 దివానా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి అశ్విత్ రెడ్డి గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ మంచి హిట్ అయితే అయింది, కానీ చాలామంది అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో రివ్యూసర్ కూడా మనకైతే థియేటర్కి వెళ్ళి చూసారో లేదో కానీ రివ్యూస్ అయితే ఏ ఒక్కడు కూడా అప్లోడ్ అయితే చేయలేదు. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఆహా వాళ్ళే మనకి మూవీని ప్రొడ్యూస్ అయితే చేయడమే జరిగింది. అందుకే వాళ్ళ ఛానల్లోనే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు ఈ జూలై 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే మనకి దివానా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది పక్కాగా. నెంబర్ 6 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మనకు సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో యాక్చువల్గా సీజన్ 3 కూడా రిలీజ్ అయితే కావాల్సింది, కానీ మనకు జూన్ 25న రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో కొన్ని కారణాల చేత అయితే మనకి ఈ సిరీస్ని అయితే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో మనకు ఏ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేశారంటే, మనకి జూలై మంత్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి పక్కాగా రిలీజ్ చేస్తామని జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే అంటున్నారు. సో మనకు వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే జూలై 30వ తారీఖు నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకు హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి కన్ఫామ్గా రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అంటున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో ఈ మూవీ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 విరాట్ ఖన్నా గారు హీరోగా యాక్ట్ చేసిన నాగబంధం మూవీ. సో ఈ మూవీని అయితే నిన్నే నేను చూసి రావడమే జరిగింది. సో మూవీ ఎలా అనిపించిందంటే, మూవీ బాగుంది, కానీ మనకైతే ల్యాగ్ అనిపిస్తుంది. మీరు చాలా దగ్గర అయితే మనకు ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా చాలా మనకైతే సాగదీసినట్టు అయితే ఉంటుంది. సో కొంచెం చాలా ల్యాగ్ అయితే ఉంది. సో చాలామంది అయితే నిద్ర అయితే పోతున్నారు. సో మనకు మూవీ పైన బడ్జెట్ పెట్టిన 130 కోట్లు అయితే మూవీ పైన కనబడుతున్నాయి, కానీ మనకైతే కొంచెం స్టోరీ పైన ఒక కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంది డైరెక్టర్ అయితే. సో మనకు కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయినా మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబు అని నాకైతే అనిపించింది. సో సెకండ్ హాఫ్ మనకైతే మూవీ చూడడానికి అయితే గ్రాఫిక్స్ అయినా మనకు బాగున్నాయి, కానీ కొంచెం ల్యాగ్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఆగస్ట్ 1 నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు ఓటీటీలోకి. నెంబర్ 8 ఇంకా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా రిలీజ్ చేయడానికి. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీ, సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు, మనకి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూలై 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ మనకు. నెంబర్ 9 రావ్ బహదూర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి సత్యదేవ్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన సత్యదేవ్ గారి యాక్టింగ్ తప్పించి సో ఈ మూవీలో ఎటువంటి మనకైతే లేదు. సో మీరు ఒక ఇంగ్లీష్ మూవీ
చూస్తున్నట్టయితే ఫీల్ అయితే మీకైతే కలుగుతుంది. సో ఓవరాల్‌గా అయితే మనకు చాలా బోరింగ్ అయితే అనిపిస్తుంది. సో నేను చూసిన థియేటర్‌లో అయితే చాలామంది ఇదే మూవీరా బాబు అని అనుకున్నారు. సో మీకు ఇంగ్లీష్ మూవీ చూసే అలవాటు ఉంటే ఈ మూవీకైతే వెళ్ళడానికైతే ట్రై అయితే చేయండి. సో ఒక ఫైటింగ్ లేదు, ఒక సాంగ్స్ లేదు, ఏం లేవు. సో మీరు ఫైటింగు అలా ఎక్స్‌పెక్ట్ చేసుకొని పోతే ఈ మూవీకైతే వెళ్ళకండి. సో మీరు ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని వచ్చి ఆగస్టు 1 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అప్పుడు బరాబర్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 10 సమంత గారు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీ. సో ఈ మూవీ థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది. సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో మల్టీప్లెక్స్‌లో అయితే నడుస్తుండొచ్చు కానీ మన సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అయితే అసలు ఈ మూవీని అయితే తీసేశారు. సో మనకు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీసే రన్ అయితే అవుతున్నాయి. సో మల్టీప్లెక్స్‌లో అయితే ఉండొచ్చు. సో చాలామంది అయితే థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారంటే, సో మల్టీప్లెక్స్‌లో హైదరాబాద్‌లో రన్ అవుతుంది దగ్గర బ్రో అని మనకి చాలామంది అయితే కామెంట్‌లో అయితే చెప్తారు. సో అందుకే ముందే చెప్పేస్తున్నాను. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది ఓటీటీ రైట్స్ అనేది తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి జూలై 24 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 మోస్ట్ యాంటిసిపేటెడ్ పెద్ది మూవీ. సో రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా అయితే 500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది వరల్డ్ వైడ్‌గా. సో ఈ మూవీ వచ్చి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మనకి ఇంకా రిలీజ్ కావడానికి ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఈ జూలై 9వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు, సో మాక్సిమం చాలామంది అయితే మిస్ కాకూడదు. సో కొంతమంది మిస్ అయిన వాళ్ళు మనకి ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు ఈ జూలై 9వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అప్పుడు చూసేయండి. సో ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.